నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు నిజంగానే ధ్వంసం అయిపోయాయా? లేక ఇంకా మిగిలే ఉన్నాయా? అమెరికా ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబుల వల్ల ఈ స్థావరాలు ధ్వంసం అయ్యాయా? లేదా అక్కడ ఏమేం మిగిలి ఉంది? ఇరాన్కు ఎంత నష్టం వాటిల్లింది? ఈ దాడుల తర్వాత అమెరికన్ సిఐఏ ఇచ్చిన నివేదికలో ఏముంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ను లక్ష్యంగా చేసుకుంది. నంతాజ్, ఇస్ఫహాన్తో పాటు ఫోర్డో అణుస్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. వీటిలో నంతాజ్, ఇస్ఫహాన్పై ఇజ్రాయెల్ దాడి చేయగా, ఫోర్డో అణుస్థావరంపై దాడి చేసేందుకు ఏకంగా అమెరికానే రంగంలోకి దిగింది. ఇరాన్ అణు కార్యక్రమంలో ముఖ్యమైన స్థావరం ఫోర్డో. ఇక్కడ భారీగా యురేనియంను శుద్ధి చేసే అణు కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యాధునిక సెంట్రిఫ్యూజ్లను ఉపయోగించి యురేనియంను శుద్ధి చేస్తోంది ఇరాన్. ఈ స్థావరంలోనే ఇప్పటి వరకు 400 కేజీల యురేనియంను శుద్ధి చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఫోర్డో అణుస్థావరాన్ని ధ్వంసం చేస్తే కానీ టెహ్రాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం అంతం కాదు. దీనిపై తొలి రోజే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కానీ టెల్ అవీవ్ దగ్గర ఉన్న క్షిపణుల సామర్థ్యం అందుకు సరిపోలేదు. ఈ ఫోర్డో అణు కేంద్రాన్ని భూ ఉపరితలానికి 300 అడుగుల లోతులో ఓ పర్వతంలో నిర్మించింది ఇరాన్. దీన్ని ధ్వంసం చేయాలంటే భూమి లోతుల్లోకి చొచ్చుకెళ్లే క్షిపణులు కావాలి. అవి ఇజ్రాయెల్ దగ్గర లేవు. అందుకే టెల్ అవీవ్ తొలి రోజు చేసిన దాడుల్లో కేవలం ఎంట్రెన్స్ గేట్ మాత్రమే ధ్వంసమైందని తెలుస్తోంది. అందుకే ఇక అమెరికానే రంగంలోకి దిగింది. ఈ ఫోర్డో అణు కేంద్రంపై దాడులు చేసేందుకు అగ్రరాజ్యం తన వద్ద ఉన్న పవర్ఫుల్ B-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది. అంతేకాకుండా భూమి లోతుల్లోకి చొచ్చుకెళ్లి ధ్వంసం చేయగలిగేలా GBU-57 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. వీటిని ఉపయోగించి అమెరికా దాడులు చేసింది. ఈ దాడులు విజయవంతం అయ్యాయని, ఫోర్డో అణు కేంద్రం ధ్వంసం అయిందని ట్రంప్ సైతం ప్రకటించారు. కానీ రియాలిటీలో అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ దాడులపై అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఒకటి బయటికి వచ్చింది. ఆ రిపోర్ట్లో విస్తురుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ట్రంప్ చెప్పినట్లుగా అక్కడి అణు కేంద్రానికి పెద్దగా నష్టమేమీ జరగలేదని రిపోర్ట్లో ఉంది. ఫోర్డోలోని సెంట్రిఫ్యూజ్లలో ఏమీ నాశనం కాలేదని తెలిపింది. అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఎంట్రెన్స్ గేట్తో పాటు కొంతవరకు ధ్వంసమైందని, కానీ ప్రధాన అణు పరీక్షలు జరిపే ప్రాంతానికి ఏమీ కాలేదని వెల్లడించింది. అందులోని సెంట్రిఫ్యూజ్లన్నీ ఇంకా పనిచేసే దశలోనే ఉన్నాయని నివేదించింది. దీంతో అమెరికా GBU బాంబులు కూడా ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేయలేకపోయాయని అర్థమవుతోంది. అయితే అక్కడ జరిగిన పాక్షిక ధ్వంసం వల్ల పునర్నిర్మాణం చేయడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నివేదించింది. దీనివల్ల ఇరాన్ న్యూక్లియర్ పరీక్షలు కొన్ని నెలలు వాయిదా పడటంలో అమెరికా విజయం సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా దాడులు చేసిన మరుసటి రోజే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అక్కడ పరిశోధనలు చేసి ఆ చుట్టుపక్కల ఎలాంటి రేడియేషన్ వ్యాపించలేదని స్పష్టం చేసింది. యురేనియం లీక్ అయినట్లుగా, రేడియో యాక్టివిటీ విడుదల అయినట్లుగా తాము గుర్తించలేదని తెలిపింది. దీన్ని బట్టి చూసుకున్న ఫోర్డోలో అంతగా నష్టమేమీ జరగలేదని స్పష్టమవుతోంది. నిజానికి అమెరికా దాడులకు ముందే ఇరాన్ దగ్గర 400 కేజీల ప్యూరిఫైడ్ యురేనియం ఉంది. దీనితో 12 అణ్వస్త్రాల వరకు ఇరాన్ తయారు చేయగలదు. అయితే వీటిని ప్రయోగించేందుకు క్షిపణిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇరాన్ ప్రోటోటైప్ సిద్ధం చేసినట్లు, అది చివరి పరీక్షల్లో ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దీనికోసం ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అంతకుముందే ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్కు ట్రంప్ సహకారం మెండుగా ఉంది. ఈ రెండు దేశాల మెయిన్ టార్గెట్ ఇరాన్ అణు కార్యక్రమాలే. వీటిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిసిన ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. నంతాజ్, ఇస్ఫహాన్పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఫోర్డోపై అమెరికా దాడి చేస్తుందని ఇరాన్ ముందే పసిగట్టింది. దీంతో అక్కడ ఉండే ముఖ్యమైన పరికరాలు, శుద్ధి చేసిన యురేనియంను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించింది. ఎక్విప్మెంట్ మొత్తాన్ని తరలించలేకపోయినా వీలైనంత మేర తరలించినట్లుగా నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. దాడులకు ముందే కొన్ని రోజుల నుంచి ఫోర్డో అణు కేంద్రాల దగ్గర భారీ ట్రక్కులు మోహరించాయి. ఈ విషయం గూగుల్ మ్యాప్స్ ద్వారా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఇరాన్ అణు కార్యక్రమానికి పెద్దగా నష్టమేమీ జరగలేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ యుద్ధం ఇజ్రాయెల్ అమెరికా టార్గెట్ల పూర్తి కాకుండానే ముగిసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న అణ్వస్త్ర కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలని భావించి మొదలుపెట్టిన ఈ యుద్ధం లక్ష్యాన్ని చేరకుండానే నిలిచిపోయింది.
అమెరికానే రంగంలోకి దిగినా దీన్ని నిలువరించలేకపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్తో పాటు ఇజ్రాయెల్కు తీవ్ర నష్టం తప్పలేదు. రెండు దేశాల్లోనూ భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించాయి. ఫలితంగా రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇందులో ఇరాన్కు కాస్తంత ఎక్కువ నష్టం జరిగి ఉండవచ్చు. ఆ దేశపు టాప్ ఆర్మీ జనరల్స్తో పాటు న్యూక్లియర్ సైంటిస్టుల మరణం మాత్రం ఇరాన్కు తీరని లోటే అని చెప్పవచ్చు. మరి అమెరికా తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే ఈ యుద్ధాన్ని ఎందుకు ఆపేసిందన్న అనుమానాలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తాయి. అణు స్థావరాలన్నీ ధ్వంసం అయిపోయి ఉండవచ్చనే భ్రమతోనే యుద్ధాన్ని ఆపేసిందా, లేక ఇరాన్ చేస్తున్న దాడులతో ఇజ్రాయెల్ నష్టపోతుండటం వల్లే వెనక్కి తగ్గిందా, లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.